రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ఆందోళన ఉద్యమం అనేటువంటి ఉధృతం అవుతా ఉంది. మున్సిపల్ కార్మికులు అత్యంత కష్టం చేసి హీనమైనటువంటి పనులు చేసే కార్మికులను కూడా కాంట్రాక్ట్ కార్మికులు అనేటువంటి పేరుతో అతి తక్కువ జీతాలు ఇస్తున్నారు. తెల్లారు లేస్తే అర్థంలాగా రోడ్లను ఊడ్చేటువంటి కార్మికులు ఉన్నారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు అత్యంత ప్రమాదకరమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో పనిచేసే వాళ్ళకి 25,000 ఇస్తామన్నటువంటి జీవో అమలు చేయలేదు. అలాగే తెల్లవారు లేస్తే మనకి బ్రతకడానికి నీరు జీవనాధారం, మంచినీరు సప్లై చేసే కార్మికులకి కూడా ఈరోజు 24,000 పైగా ఇవ్వాలి, కానీ ఎక్కడ అమలు చేయడం లేదు. వరద కాలంలో కార్మికులు వెళ్ళి ఇతర ప్రాంతాలు విజయవాడకి వెళ్ళి విశాఖపట్నం నుంచి వేలాది మంది పనిచేశారు, ఎంతో కష్టం చేశారు. వాళ్ళకు కూడా ఈరోజు కనీసం ఒక్క నెల జీతం కూడా ఇవ్వాలనంటే అది కూడా అమలు చేయలేదు. అందుకని శాశ్వతమైన పనులు చేసే కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, అది సాధించేదాకా పోరాడతాం.